ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతీయులందరికీ పండగ దినం. ఎందుకంటే బ్రిటిష్ వారి పాలన నుండి మనముగా స్వతంత్రం తెచ్చుకున్న రోజు, స్వేచ్ఛను తెచ్చుకున్న రోజు, బానిసత్వం నుండి స్వేచ్ఛను పొందుకున్న రోజు, ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజు. ఈ స్వేచ్ఛను అందించడం కోసం ఎంతోమంది భారతీయులు స్వాతంత్ర సమరయోధులు తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన వారు ఉన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు దేశంలో జరిగే దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపిన వారు అనేక మంది ఉన్నారు. అందులో క్రైస్తవుల పాత్ర కూడా చాలా మట్టుకు ఉందని చరిత్ర చెప్తుంది. దేశాన్ని ప్రేమించే వారందరూ ఈ రోజుని ఒక గొప్ప పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నిజమైన క్రైస్తవుడు దేశం కోసం ప్రార్థిస్తాడు. ఈరోజు మీరు చూడొచ్చు, ప్రతి చర్చిలో కూడా దేశం కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనము కూడా మన దేశంలో జరిగే దురాచారాలు, మూఢనమ్మకాలు, ఏవైతే పాపానికి సంబంధించిన కార్యాలు ఎక్కువ జరుగుతున్నావో అవన్నీ రూపుమాపాలని మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. దేశ క్షేమము కొరకు, దేశ ప్రజల కొరకు, దేశాన్ని పరిపాలించే అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రభువు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని. మన ప్రభువు ఆత్మ ఎవరి యొద్ద ఉంటుందో, ఎక్కడైతే ఉంటుందో వారికి స్వాతంత్రం ఉంటుంది. దేని నుండి? పాపము నుండి విడుదల, దురాలోచనల నుండి విడుదల. సాతాను ఎప్పుడైతే మనల్ని బందీలుగా చేస్తుందో ఆ బంధకాల నుండి దేవుడు విడుదల చేస్తాడు. మరి ప్రభు ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు గొప్ప అద్భుత కార్యములు కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు మనం స్వాతంత్రం పొందుకున్నాం, స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. కానీ మన స్వేచ్ఛను దేనికి ఉపయోగిస్తున్నాం? మన స్వేచ్ఛను మనము పరిశుద్ధంగా జీవించడానికి ఉపయోగిస్తున్నామా, లేదంటే పాపానికి, సాతానుకు బందీగా ఉండడానికి ఉపయోగిస్తున్నామా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండును అని ప్రభువే అంటున్నాడు. మరి నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నువ్వెందుకు ఇంకా సాతానుకు బందీగా ఉంటున్నావు? ఎందుకు ఇంకా పాపానికి బందీగా ఉంటున్నావు? ఎందుకు వాటి నుండి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు? ఈరోజే దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును నీవు అనుభవించు. దేవుడిచ్చిన స్వేచ్ఛను నీవు అనుభవించు. ఈరోజే దేవుడు ప్రతి బంధకాల నుండి నీకు స్వేచ్ఛనిస్తున్నాడు, నీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా అని మనము దాన్ని మన లోక పాపాల కొరకు, లోక సంబంధమైన క్రియల కొరకు ఉపయోగించకూడదు. దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతిని నెరవేర్చుట కొరకు మనం ఉపయోగించాలి. ఆనాడు మన దేశానికి స్వాతంత్రం కోసం అనేక మంది కష్టపడి, అనేక మంది తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. స్వాతంత్రం ఇచ్చిన ఆ క్రమంలో ఎంతోమంది భారతీయులు మన దేశంలో ఉన్న దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపి మన దేశాన్ని ఉన్నత ప్రగతిలో నడిపించడానికి చాలా కష్టపడ్డారు. ఈరోజు దేవుడు అనుగ్రహించిన మన స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకుంటూ దేవుని కోసం పాటుపడేవారిగా మనము ప్రయత్నిద్దాం. దేశం కోసం ప్రార్థిద్దాం. దేశ అధికారుల కోసం ప్రార్థిద్దాం.